అమెరికాలో అత్యంత రద్దీగా ఉండే ప్రదేశాల్లో ఒకటైన న్యూయార్క్ పెన్ స్టేషన్లో తీవ్ర కలకలం రేగింది. ఒక దుండగుడు అకస్మాత్తుగా ప్రయాణికులపై కత్తితో దాడికి తెగబడ్డాడు. ఈ ఘటనలో 6 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఈ అనూహ్య పరిణామంతో స్టేషన్ ఆవరణ అంతా ఒక్కసారిగా భయానక వాతావరణం ఏర్పడింది. ప్రయాణికులు భయంతో పరుగులు తీశారు. సమాచారం అందుకున్న ఆమ్ట్రాక్ పోలీసులు వెంటనే రంగంలోకి దిగి నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. ఈ దాడితో యావత్ న్యూయార్క్ నగరం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. ముఖ్యంగా 2 అతిపెద్ద స్పోర్ట్స్ పోటీలకు నగరం సిద్ధమవుతున్న వేళ ఈ ఘటన జరగడం తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. పెన్ స్టేషన్లోని ట్రాక్ 5 అండ్ 6 దగ్గరలో జరిగినట్టు అధికారులు గుర్తించారు. దాడి జరిగిన ప్రాంతమంతా రక్తపు మరకలతో భీతావహంగా మారింది. న్యూయార్క్ సిటీ ఫైర్ విభాగం వెంటనే స్పందించి సహాయక చర్యలు చేపట్టింది. ఈ ఘటనలో గాయపడిన మొత్తం 6 చికిత్స కోసం దగ్గరలోని హాస్పిటల్కి తరలించారు. వీళ్ళలో ఒకరి పరిస్థితి సీరియస్గా ఉందని తెలుస్తోంది. ప్రస్తుతం డాక్టర్లు వాళ్ళకి అత్యవసర చికిత్స అందిస్తున్నారు. పోలీసులు ఘటనా స్థలాన్ని తమ ఆధీనంలోకి తీసుకొని ఆధారాలను సేకరిస్తున్నారు. ఈ క్రూరమైన దాడికి పాల్పడిన నిందితుడి వివరాలు కానీ దాడి వెనుక ఉన్న ఖచ్చితమైన కారణాలను కానీ అధికారులు ఇంకా అధికారికంగా బయటపెట్టలేదు. అయితే ప్రైమరీ ఇన్ఫర్మేషన్ ప్రకారం నిందితుడు మానసిక సమస్యలతో బాధపడుతున్నట్టు న్యూయార్క్ అధికారులు భావిస్తున్నారు. ఈ దాడికి ఉగ్రవాద కారణమేదీ లేదంటున్నారు. మరికొన్ని రోజుల్లో న్యూయార్క్ సిటీలో 2 ఇంటర్నేషనల్ స్పోర్ట్స్ ఈవెంట్స్ జరగబోతున్నాయి. ఈ టైంలో దాడి జరగడం భద్రతా సంస్థలు అలర్ట్ అయ్యాయి. పెన్ స్టేషన్ పైన ఉన్న మాడివన్ స్క్వేర్ గార్డెన్లో NBA ఫైనల్స్ జరగనున్నాయి. దీనికి తోడు పొరుగున ఉన్న న్యూజెర్సీలోని మెట్ లైఫ్ స్టేడియంలో ఫిఫా ప్రపంచ కప్ మ్యాచ్లు కూడా జరగాల్సి ఉంది. ఈ భారీ ఈవెంట్లతో నగరమంతటా భద్రతను భారీగా పెంచారు. పెన్ స్టేషన్ పరిసర ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు విధించి ట్రాన్స్పోర్ట్ ప్లేసులు, స్పోర్ట్స్ జరిగే ప్రాంతాల్లో అదనపు బలగాలను మోహరించారు.